Dear students and parents, welcome to Dr. TCS Career. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికి కూడా బీటెక్ జాయిన్ అయితే సరిపోతుందా లేకపోతే స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది అందరూ అడుగుతున్న క్వశ్చన్, అందరికి ఉండే డౌట్ అనమాట. ఎందుకంటే ఈరోజు నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నాము, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చా, సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవచ్చా అని అడుగుతుంటారు తప్ప మా పిల్లవాడికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, రేపు జాబ్ రావాలంటే ఎటువంటి స్కిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని మాత్రం చాలామంది ఆలోచించట్లేదు. మరి రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అన్నట్లయితే ఖచ్చితంగా రెండు ఇంపార్టెంట్ అనమాట. మరి రెండింటిని అన్ని కాలేజెస్ అనేవి మీకు ఇస్తున్నాయంటే దాదాపు 90% ఆఫ్ ది కాలేజెస్ మాత్రము ఫోకస్ చేయట్లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ వీడియోలో అటువంటి కాలేజ్ ఏమైనా ఉందా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. కాబట్టి ఎవరైతే ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నథింగ్ బట్ అండ్ కంప్యూటర్ సైన్స్, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇటువంటి బ్రాంచెస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ బ్రాంచెస్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కాలేజీని కూడా చాలా మంచిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు బీటెక్ డిగ్రీ అనేది ఎంత ముఖ్యమో ఆ డిగ్రీలో మీ యొక్క నైపుణ్యాన్ని అంటే స్కిల్స్ అనమాట పెంచేటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజీ కొత్తదేం కాదు, ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేశాను. ఎందుకు పదే పదే ఈ కాలేజీ గురించి మీకు చెప్తున్నానంటే, మంచిగా కోడింగ్ స్కిల్స్ అందిస్తూ మీకు ఒక ఏఐసిటి అప్రూవ్డ్ బీటెక్ డిగ్రీని అందిస్తున్నటువంటి కాలేజ్ ఇది. ఢిల్లీలో ఉంది, మీ అందరికీ తెలిసిందే, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఇచ్చినటువంటి మంచి ఫీడ్బ్యాక్ వలన మీకు చెప్తున్నాను. అదేవిధంగా కాలేజెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా మీకు నేను అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఈ కాలేజీ నేను రికమెండ్ చేస్తున్నానంటే, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండే ఒక స్టూడెంట్ వచ్చేసి యూరోప్ వెళ్తుందనమాట. వికీమీడియా హ్యాకథాన్లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి. అదేవిధంగా గ్లోబల్ క్లోడింగ్లో ఈ కాలేజ్ చదివిన స్టూడెంట్స్కి 114 ర్యాంక్ రావటం అనేది. అదేవిధంగా ఇక్కడ వచ్చి మైక్రోసాఫ్ట్ సిటిఓ కూడా ఈ స్టూడెంట్స్కి పర్సనల్గా మెంటర్షిప్ చేయటం వల్ల ఒక స్టూడెంట్ గూగుల్లో కూడా 1.25 lakhs ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్ ప్రియారిటీగా వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద, అదేవిధంగా మీకేమైనా కోడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ పార్టిసిపేట్ కావాలనుకున్నా కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా, లేకపోతే మీలో ఏదైనా స్టార్టప్ అనేది మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఆ స్టార్టప్ని మిమ్మల్ని పెట్టే విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయటము, మీకు ఐడియాస్ ఇవ్వటం, దానికంటూ కొంత ఫండ్ వీళ్ళు రిజర్వ్ చేయటము, అండ్ పెద్ద పెద్ద ఐఐటీస్ నుంచి ఎంఐటీస్ నుంచి కావచ్చు అండ్ ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు మెంటర్షిప్ ఇప్పించటము, అదేవిధంగా మంచిగా బాగా ఏదైతే ఎకనామిక్స్లో మంచి ప్రతిభ స్టూడెంట్స్కి ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళటము, ఇట్లా చాలా చాలా ప్రోగ్రామ్స్ అనేది ఈ కాలేజ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే కండక్ట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా పెయిడ్ ఇంటర్న్షిప్స్ మీకు వచ్చే విధంగా మిమ్మల్ని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. నాకు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాను ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, బట్ 4th phase అనేది కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. June 10th వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ కాలేజ్కి. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ మాకు మంచి కాలేజీలో సీట్ రావట్లేదు అనుకునే బాధపడుతున్న స్టూడెంట్స్కి ఇప్పటికి కూడా మీకు ఇది ఓపెన్ అనమాట. కాబట్టి మీరు June 10th లోపు మీరు ఈ కాలేజీని అప్లై చేసుకున్నట్లయితే మీరు June 11th ఎగ్జామ్ రాయొచ్చు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. వీరు కూడా ఎవరు పడితే వాళ్ళని తీసుకోవట్లేదు, మంచి స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మీలో ఎవరైనా 22లో కానీ 23లో కానీ లేకపోతే 24లో పాస్ అయినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మీరు అందరూ కూడా ఎలిజిబిలిటీ ఈ ఎగ్జామ్కి. ఎగ్జామ్లో మాత్రం మీకు బేసిక్ స్కిల్స్ అయినటువంటి మ్యాథమెటిక్స్ అవి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు మీకు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా మీకు ఎంత పట్టు ఉందనేది కూడా చూస్తారు. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. ఇది మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ రేపు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ప్యాకేజింగ్ కనుక కొట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి కాలేజీని మీరు ఎంచుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లింకు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి స్టిల్ మాకు మంచి కాలేజీ రాదనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు అందిస్తున్నటువంటి గ్లోబల్ డిగ్రీ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే రెండింటి కలయికతో ఇస్తున్నటువంటి డిగ్రీ అనేది సిలబస్ కూడా ఇండస్ట్రీ రిలవెంట్ సిలబస్. కాబట్టి మీరు అప్లై చేసుకొని అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. రీసెంట్గా మన మెంటర్షిప్లో ఉన్నటువంటి ఒక పేరెంట్ కూడా వైజాగ్లో ఉంటారు. వారు
ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ కాలేజీని విజిట్ చేశారు. వారు విజిట్ చేసి కూడా ఈ కాలేజీ బాగుంది సార్, కాన్సెప్ట్ కూడా బాగుందని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో కాబట్టి అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ కాలేజీ గురించి మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు మంచి కాలేజీ మిస్ కాకూడదని చెప్పేసి. మీరు కూడా ఈ కాలేజీని విజిట్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.